వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పూజలు, అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ. శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని 1, 2, 3 వార్డులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగం కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండల విద్యానగర్ కు చెందిన దివంగత కొండూరు మునీశ్వరమ్మ జ్ఞాపకార్థకంగా ఆమె భర్త కొండూరు వెంకటరామడారెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం ఉభయదాతలు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చేతుల మీదుగా దాతలకు సాల్వాలు, అమ్మవారి చీర, సారెతో ఆలయ సత్కారాన్ని అందించారు. 2021 నుంచి దాతల దాతృత్వంతో జరుగుతున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 25వ తేదీ నుంచి జరగనున్న తూర్పు కనుపూర్ ముత్యాలమ్మ జాతరలో భాగంగా 27, 28 తేదీల్లో శ్రీ కోటమ్మ తల్లి ఆలయం వద్ద జరగనున్న అంబలి చలివేంద్రాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శరవణాను బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, ఆలయ కమిటీ సిబ్బంది వెంకటకృష్ణయ్య, కుమార్ సాయి, సుధీర్, వెంకయ్య, కృష్ణయ్య, రామయ్య, కోసిన కోటేశ్వరం, ఆలయ పూజారి సందీప్ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా వాళ్ళ శ్రీవారు కోటమ్మ తల్లి జై కోటమ్మ తల్లి.
ప్రధానంగా మాట్లాడుతున్నారు మహిళా బృందం. దుర్గాదేవాయ నమః. ఓం నమో భగవతి ఓం నమో భగవతి గంగమంతటి దేవతాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. సమర్థ సద్గురు. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం ఆనందంగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు విద్యానగర్ వాస్తవ్యులు కొండూరు మునీశ్వరమ్మ గారి ఆమె స్వర్గస్థురాలు 8 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా వాళ్ళ శ్రీవారు వెంకటరమణారెడ్డి గారు ఈరోజు ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆమె ఆత్మ ప్రశాంతంగా ఉండాలని అందరం కోరుకుంటూ కోటమ్మ తల్లి ఆశీస్సుల కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ రేపు 27, 28 తేదీల్లో కనుపూరు జాతర అంటే మంగళవారం స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మటుకు గురువారం, శుక్రవారం ఈ అంబలి కార్యక్రమం జరగబోతూ ఉంది. అందువల్ల మన కోటమ్మ గుడి ఆవరణలోనే జరుగుతుంది. అందువల్ల ప్రతి భక్తులు, ఈ దారిని వచ్చే ప్రతి భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అంబలి స్వీకరించాలని హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తూ ఈ ఆడిటోరియంను నిర్మించింది ఎందుకనంటే అందరూ వచ్చి కూర్చొని ప్రశాంతంగా ఉండేదానికి ఒకవైపునైతే బర్త్డేలు కావచ్చు, నిశ్చితార్థాలు, కళ్యాణాలు ఇవన్నీ కూడా జరుపుకోవడానికి దేవస్థానం చైర్మన్ గారు దీన్ని ఉపయోగపెట్టారు. కావున చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా అందరిని ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ద్వారా ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని నెల్లిపూడి పంచాయతీలో తిరుపతి సిమ్స్ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ హరిత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని, వాటిలో ముఖ్యంగా నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖ్య ద్వారా క్యాన్సర్, ఒంటి భాగాలపై వైద్య పరీక్ష నిర్వహిస్తున్నామని, ఈ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, పరీక్షల కొరకు ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు తీసుకువస్తే వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య నిర్ధారణ జరిగితే అటువంటి వారికి తిరుపతి సిమ్స్ హాస్పిటల్లో ఉచితంగా వైద్య సేవలను ఇస్తారని ఆమె తెలిపారు. ఈ వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల క్యాన్సర్ నిర్ధారణ అయితే అది మొదటి దశలో ఉంటే సులువుగా తగ్గించుకోవచ్చని, దానివల్ల తొందరగా నయమయ్యే అవకాశం ఉంటుందని, కనుక ప్రతి ఒక్కరూ ఈ పింక్ బస్ సేవలను ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పిఆర్ఓ చంద్రమోహన్, డాక్టర్ రంగదీప్తి, ఏఎన్ఎం నాగమణి, నవరత్న, హేమలత, ప్రతిమ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. దాన్ని రొటేట్ చేయండి. ఎవరైనా ఉన్నారా లోపల? లేదా అక్కడేం లేదు. రిపోర్ట్స్ అక్కడ తీసుకుంటారు. అదే మన మ్యామోగ్రామ్.
నమో వెంకటేశయ్య. మేము శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ నుండి ఇచ్చేసాము. ఇక్కడ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలన్నీ నిర్వహించడం జరుగుతుంది. నెల్లిపూడి గ్రామ పంచాయతీలో చేస్తున్నాము. నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నాము. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ క్యాన్సర్ పింక్ బస్ సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేటప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని వస్తే ఈ పరీక్షలన్నీ నిర్వహించిన తర్వాత వాళ్ళల్లో ఎవరైనా అనుమానితులు గుర్తించడం జరిగితే వాళ్ళకి స్విమ్స్లో ఆరోగ్యశ్రీ కార్డులో ఉచితంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్యాన్సర్ని ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యమైనది. తద్వారా అందరి ప్రాణాలని క్యాన్సర్ వల్ల మరణాలు జరగకుండా ఆపుకోవచ్చు, కాపాడుకోవచ్చు. సో అందరూ దీన్ని గుర్తించి వీటి విలువ, వీటి ప్రాముఖ్యతను గుర్తించి తెలుసుకొని తప్పకుండా ఈ పింక్ బస్ సేవలు ఎక్కడ జరిగినా కూడా తిరుపతి జిల్లాలో అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక నిర్ధారణ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. తద్వారా అందులో ఎవరైనా కూడా క్యాన్సర్ లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా గుర్తించి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ముఖ్య కారణం ఏంటంటే ఈ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల వల్ల క్యాన్సర్ తొలి దశలోనే గుర్తించడం అనేది చేయొచ్చు. అండ్ క్యాన్సర్ రాకముందు ప్రీ మాలిగ్నెంట్ స్టేజ్ అంటాం, అంటే క్యాన్సర్ ముందు దశలోనే కూడా వాళ్ళని గుర్తించడం జరుగుతుంది. ముందు దశలో గుర్తిస్తే క్యాన్సర్ రాకుండా వాళ్ళకి నివారణ చర్యలు చేపట్టి వాళ్ళకి క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. క్యాన్సర్ తొలి దశలో గుర్తిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, సులభతరంగా ఉంటుంది. అండ్ 100% ప్రోగ్నోసిస్ ఉంటుంది, అంటే సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్లా ఈ పింక్ బస్సు సేవల్లో అందరూ కూడా ప్రజలందరూ వచ్చి పూర్తిగా వీటిని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేసేటప్పుడు ఆధార్ కార్డు, వాళ్ళ ఆరోగ్యశ్రీ కార్డు అవన్నీ కూడా తీసుకొని వస్తే వాళ్ళకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి ఈ పరీక్షలన్నీ నిర్వహించి ఎవరైనా అనుమానిత సస్పెక్ట్స్ ఉంటే వాళ్ళకి స్విమ్స్లో ట్రీట్మెంట్ అనేది కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ పరీక్షల్ని చేయించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో 1, 2, 3 వార్డుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా చూడడమే చైతన్య యాత్ర అని చెప్పారు. ఈ ప్రాంతంలో చేనేతల పలు రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యలను పరిష్కరించే దిశగా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేశారు. ఈ ప్రాంతంలో తాగునీటి సమస్యలను ఉందని, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరగడం వల్ల నిరుపేదలు ఆ బిల్లులను కట్టుకునేందుకు కష్టతరంగా ఉందని, పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని తెలియజేశారు. వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ చెంగయ్య మాట్లాడుతూ సిపిఎం ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెడుతోందని తెలిపారు. అనంతరం పలు విషయాలు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్, సుబ్బరాయుడు, చంద్రశేఖర్, రత్నమ్మ, నారాయణ, రాజయ్య తదితరులు ఉన్నారు. సమస్యలను వెంటనే చేనేత కార్మికులకు పనులు కల్పించాలి. చేనేత కార్మికులకు పనులు కల్పించాలి. పట్టు నూలు పేక ధరలు తగ్గించాలి. పెరిగినటువంటి పట్టు నూలు పేక ధరలు తగ్గించాలి. వర్ధిల్లాలి సిపిఎం పార్టీ, వర్ధిల్లాలి సిపిఎం పార్టీ. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి. సిపిఎం పార్టీ చేయండి. ప్రజా చైతన్య యాత్రను ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి ప్రజా చైతన్య యాత్రను పరిష్కరించాలి. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే తగ్గించాలి. పట్టు ధరలు వెంటనే పట్టు పేక నూలు ధరలను వెంటనే వర్ధిల్లాలి సిపిఎం పార్టీ, వర్ధిల్లాలి సిపిఎం పార్టీ. పరిష్కరించాలి పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలి. పారిశుద్ధ్య సమస్యలను వెంటనే శ్మశాన ఆక్రమణలు వెంటనే తొలగించాలి. శ్మశాన ఆక్రమణలు వెంటనే తొలగించాలి. బంగారుపేట ఏరియాకు సంబంధించినటువంటి శ్మశాన ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి. బంగారుపేట శ్మశానాన్ని ఆక్రమించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వర్ధిల్లాలి సిపిఎం పార్టీ. సోదరి సోదరులారా, ఈరోజు సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇక్కడ వెంకటగిరి మున్సిపాలిటీ బంగారుపేట ఏరియా 1, 2, 3 వార్డుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలు చేపట్టడం జరుగుతూ ఉంది. అయితే అనేక సమస్యల్ని ఈ యాత్ర దృష్టికి, నాయకుల దృష్టికి
ఇక్కడ ఉండేటటువంటి జనం తీసుకురావడం జరిగింది. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి, మేము ఈ విద్యుత్ భారాలను భరించలేకపోతున్నాం, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి అనేక మంది ఈ యొక్క యాత్ర బృందం దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ స్థానికంగా అనేక సమస్యలతో ప్రజలు బాధపడతా ఉన్నారు. చేనేత కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కనీసం నెలకి 15 రోజులు కూడా పని లేనటువంటి పరిస్థితిలో చేనేత కార్మికులు ఉన్నారు. అలాగే పట్టు, పేక, నూలు ఇదంతా కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ధరలు తగ్గించాలని చెప్పేసి, చేనేత కార్మికులకి పనులు కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ బంగారుపేట ఏరియాకి సంబంధించినటువంటి శ్మశానం ఆక్రమణ గురైంది. సుమారు 11 ఎకరాల పైగా ఉంది శ్మశాన స్థలం. ఇదంతా కూడా ఆక్రమణకి గురైంది. కాబట్టి ఈ ఆక్రమణ తొలగించాలి. ఆక్రమణదారుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే ఈ సైడ్ డ్రైనేజీ నీటిలో ఇక్కడ పైపు వెళ్తా ఉంది. ఆ పైపు ఏంటంటే వాటర్ ట్యాంక్ పోతుంది. కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి, ఇంకా అనేక సమస్యలు అక్కడక్కడ చెట్లు అయితేనేమి మన ఈ ఏరియాలో సైడ్ కాలువలు కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్రాంతంలో కనబడతా ఉంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి, అలాగే ప్రభుత్వం సంబంధిత అధికారులు కూడా వెంటనే స్పందించి బంగారుపేట ఏరియాలో 1, 2, 3 వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. ఈ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు, అలాగే జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులైనటువంటి కందారపు మురళి గారు ఈరోజు మనకి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో ఈ ప్రజా చైతన్య యాత్రలో పాల్గొని ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు అనేక సమస్యల్ని మన నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి కందారపు మురళి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పన్నులు అద్దెలు వసూలు చేసి పురపాలక సంఘం అభివృద్ధికి పని చేయాలని అధికారులు సూచనలు తుంగలు తొక్కి దుకాణదారులు ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును స్వాహా చేసి నకిలీ బిల్లులతో ఇటు దుకాణదారులను అటు ప్రజలను బిల్ కలెక్టర్లు మోసం చేసిన ఘనత తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక సంఘంలో చోటు చేసుకుంది. నాయుడుపేట పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న బిల్ కలెక్టర్లు చేతివాటం ప్రదర్శించినట్లు బాధితులు వాపోతున్నారు. పురపాలక సంఘంలో దుకాణాల అద్దెలను వసూలు చేసి విషయంలో బిల్ కలెక్టర్లు ఘరానా మోసానికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. లక్షల రూపాయల అద్దె సొమ్మును బిల్ కలెక్టర్లు స్వాహా చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. అద్దె చెల్లించిన బాధితులకు నకిలీ బిల్లులు ఇచ్చి బిల్ కలెక్టర్ల బాగోతాన్ని ప్రజలు బయటపెట్టారు. ఏళ్ల తరబడి తాత్కాలిక ఒప్పంద ఉద్యోగులుగా బిల్ కలెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వం వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసినప్పుడు బిల్ కలెక్టర్లను తొలగించాల్సి ఉన్నట్లు సమాచారం. అయితే గత ప్రభుత్వంలో విధులు నిర్వహించిన కమిషనర్ వార్డు సచివాలయాల కార్యదర్శులకు పని చెప్పకుండా బిల్ కలెక్టర్ల ద్వారా ఆర్థిక కుంభకోణానికి తెరలేపినట్లు తెలుస్తోంది. లాభాల బాటలో ఉన్న నాయుడుపేట పురపాలక సంఘాన్ని నకిలీ బిల్లులతో ఖజానాన్ని ఖాళీ చేయించిన ఘనత గత ప్రభుత్వంలో విధులు నిర్వహించిన కమిషనర్దేనని ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. కట్టింది బయట ఫైనాన్షియల్ కు అదర్ వేరే ఊళ్ళకు కాదు, ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీకే ఆల్రెడీ వచ్చి కట్టుకొని పోతున్న వాడికి ఆ డబ్బుకి ఇప్పుడు ఎవరు సమాధానం సార్? ఏది నాకు అర్థం కాదు. మీరు అతని డబ్బు కట్టారు. నేను ఎన్జేఆర్ కాంప్లెక్స్ షాపింగ్ నెంబర్ 24లో వ్యాపారం చేస్తున్నాను. నేను బాడుగుల నిమిత్తం బిల్ కలెక్టర్కి 36,000 రూపాయలు చెల్లించాను గత సంవత్సరం ఏప్రిల్ నెలలో. ఆ బిల్లు ఫేక్ బిల్లు నాకు ఇచ్చినారు. ఈ సంవత్సరం మొత్తం బిల్లులు నాకు చూసుకొని నాకు బ్యాలెన్స్ ఉంది బాడుగులు కట్టమని చెప్పి నా దగ్గరకు వచ్చారు. నేను ఆ బిల్లు చూపిస్తే చెల్లుబాటు కాలేదు, మాకు జమ కాలేదు, మీరు చర్య తీసుకోండి బిల్ కలెక్టర్ గారు కమిషనర్ వివరణ ఇచ్చారు. దానికోసం ఈరోజు నేను కంప్లైంట్ ఇచ్చినాను. కోట రమేష్ ఎంత కట్టారు ఆయన కాడ? 36,000 రూపాయలు. అది చార్లేదు, ఫేక్ బిల్ ఇచ్చారు. మున్సిపాలిటీ ముద్ర ఉన్నది, ఆన్లైన్ బిల్ ఇచ్చారు, అది ఇక్కడ జమ కాలేదని చెప్తున్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా దళితులకు సమన్యాయం జరుగుతుందని, మాలలు మాదిగలు ఒక తల్లి బిడ్డల్లా కలిసిమెలిసి ఉంటారని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అభివర్ణించారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దళితులకు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పిస్తే సీఎం చంద్రబాబు నాయుడు దళితులకు సమన్యాయం కలిగించేందుకు అసెంబ్లీ సాక్షిగా అనేక తీర్మానాలు చేశారని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా దళితులందరికీ సమన్యాయం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదువుకున్న దళితులైనా తనకు రాజకీయాల అవకాశం కలిగింది తెలుగుదేశం పార్టీ ద్వారా అని పేర్కొన్నారు. సునీల్ గారు నమస్కారం అధ్యక్ష. ఒక మంచి సబ్జెక్ట్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. దళిత బాంధవుడు, దళిత దేవుడు డాక్టర్
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల మేమందరం కూడా ఈరోజు అసెంబ్లీకి రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు వర్గీకరణ ఏబీసీ వర్గీకరణ విషయంలో గతంలోనే తెలుగుదేశం పార్టీ 1998లో జస్టిస్ రామచంద్రరావు కమిషన్ సిఫార్సు మేరకు ఈ యొక్క వర్గీకరణ బిల్లుని 1/4/2000 బిల్లు ప్రవేశపెట్టారు అధ్యక్ష. దాన్ని అసెంబ్లీలో కూడా ఆమోదించారు అధ్యక్ష. ఆమోదించిన తర్వాత జీవో నెంబర్ 68 ఈ గవర్నమెంట్ ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ జారీ చేసింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష సుప్రీంకోర్టులో దీనిపైన సుప్రీంకోర్టు పోయినప్పుడు సుప్రీంకోర్టు దీనిపైన ఎవరికి కూడా అధికారం లేదు, పార్లమెంటు తప్ప ఎవరు దీన్ని ఏం చేయలేరని చెప్పిన విషయం ఒకసారి గుర్తు చేస్తాం అధ్యక్ష. గతంలో ఎన్డీఏ కూటమిలో మన ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మన మోడీ గారు 2024లో ఎన్నికల ప్రచార నిమిత్తం తెలంగాణలో ఈ యొక్క ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే ఖచ్చితంగా వర్గీకరణ చేస్తామని చెప్పారు అధ్యక్ష. దాన్ని ఆధారంగా చేసుకొని ఆల్రెడీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ కూడా ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తాము, అందరికీ సమాన న్యాయం చేస్తారన్నమాట చెప్పారు అధ్యక్ష. దానికి అనుకూలంగా ఈరోజు ఆల్రెడీ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి బిల్లును కూడా ఆమోదించడం జరిగింది అధ్యక్ష. అయితే మేము చెప్పేది ఒకటే అధ్యక్ష, చాలా సంతోషం ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నాం అధ్యక్ష. కానీ ఈరోజు దళితులుగా ఇక్కడ మేము గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష దళితులకి దేవాలయ కమిటీల్లో మెంబర్లుగాను చైర్మన్గాను చేసింది తెలుగుదేశం పార్టీ అని మేము ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష అంబేద్కర్ గారి తర్వాత దళితులకి ఎవరైనా సహాయం చేశారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందువల్లంటే అధ్యక్ష భూమి కొనుగోలు పథకాన్ని ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు అధ్యక్ష. అలాగే విదేశీ విద్య అధ్యక్ష, విదేశీ విద్యని జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విదేశీ విద్యని మన బాబు గారు పెడితే ఆయన జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అని చెప్పి ఆయన పెట్టి ఒక్కరిని కూడా విదేశాల్లో చదివించినటువంటి పాపాన పోలేదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అని చెప్పి తెలియజేసిన అధ్యక్ష. అలాగే అధ్యక్ష సివిల్ సర్వీస్ ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళకి ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసింది మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే దళితులకి కారు ఓనర్లు చేసింది చంద్రబాబు నాయుడు గారు, ట్రాక్టర్ ఓనర్లు చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేశాను అధ్యక్ష. అలాగే దళిత తేజం తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏ కులం ఎమ్మెల్యే అయినా సరే ఏ కులం ఎంపీ అయినా సరే ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళి దళిత వాడల్లో పనుకొని అక్కడ మౌలిక సదుపాయాలు ఏమేమి కావాలో అవన్నీ కూడా చేయమని చెప్పి ఆజ్ఞాపన చేసింది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఎందుకు చెప్పిన అధ్యక్ష ఈరోజు రకరకాలు మారుతున్న అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు లేకపోతే ఈరోజు దళితులకి ఈరోజు చాలా వెనుకబడిపోయామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. ఈరోజు మేము కానీ మాలలు కానీ మాదిగలు కానీ ఒక తల్లి బిడ్డలం అధ్యక్ష. మాకు ఎటువంటి విభేదాలు లేవు అధ్యక్ష. గతంలో కూడా అందరూ కూర్చొని మాట్లాడకూడదు అధ్యక్ష. అయితే మాలో ఎవరు కొద్దిగా వెనుకబడి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఎవరెన్ని ఉద్యమాలు చేసినా ఎవరెన్ని సాహసాలు చేసినా ఏం చేసినా కానీ ఇవ్వాలని మనసు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఈరోజు ఈ వర్గీకరణ సాధ్యమైందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. చరిత్రలో గుర్తుంచుకోవాల్సింది ఈ యొక్క వర్గీకరణ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారిని తప్ప ఇంకెవరిని కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందువల్లంటే ఈరోజు దళితులు ఈ విధంగా మేము ధైర్యంగా ఈ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారి భిక్ష అధ్యక్ష. ఎందువల్లంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు చదువుకున్న దళితులకి శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి గుర్తు చేస్తాం అధ్యక్ష. ఈరోజు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రావాలంటే ఖచ్చితంగా చదువుకోవాలని దళితుల్ని చదువుకున్న వాళ్ళందరినీ ఎంపిక చేసి ఈరోజు మమ్మల్ని ఎమ్మెల్యేలు గాను ఎంపీ గాను పంపినటువంటి పరిస్థితి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. కాబట్టి నేను దళితులకంతా చెప్పేది అధ్యక్ష, ఈరోజు మనం ధైర్యంగా అందరితో పాటు ఈరోజు తెలుగుదేశం పార్టీ
పార్టీలో కూడా ప్రధానమైనటువంటి పదవులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తాం అధ్యక్ష. ఆయనకి తెలుసు మనకేం చేయాలా అని, అంతే తప్ప మనం ఏదో ఊహించుకొని ఏమో మాట్లాడితే ఇబ్బందికరమైన పరిస్థితులను తెలియజేస్తాం అధ్యక్ష. ఈరోజు మనకందరికీ తెలిసే బాలయోగి గారు స్వీకరణ చేశారు అధ్యక్ష, బాలయోగిని. అట్లాగే ప్రతిభా భారతి గారిని స్పీకర్ని చేశారు అధ్యక్ష. అలాగే నారాయణ గారిని ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి కూడా, ప్రధానమంత్రి రాష్ట్రపతి చేసినటువంటి పరిస్థితి కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తారు అధ్యక్ష. కాబట్టి మీరందరూ లేనిపోయిన అపోహలతో ఉన్నారు అధ్యక్ష, వీళ్ళందరూ కూడా. కానీ తెలియజేస్తున్న అధ్యక్ష, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రతిభా భారతి కుమార్తెని ఎమ్మెల్సీ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా దళితులకు ఒక్కసారి గుర్తు చేస్తాం అధ్యక్ష. కాబట్టి ముందు మనలో ఉన్నటువంటి దాన్ని తొలగించి మనకి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మనం ఏమేమి పొందామో అది మన కింద వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి చెప్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మనమే దీని మీద వేరే మాటలు మాట్లాడితే ఇబ్బంది వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు దళితులం ఈరోజు ధైర్యంగా వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతున్నాం అంటే ఆ తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా 2026లో జనాభా ప్రాతిపదిక మీద ఈ వర్గీకరణ జిల్లాల ప్రాతిపదిక మీద చేయాలని చెప్పి మేము తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క దానికి పూర్తిగా మద్దతుని ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. తిరుమల పర్యటన నిమిత్తం గురువారం రాత్రి రేణుగుండ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. సీఎం వెంట తనయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్ ఉన్నారు. వారికి స్వాగతం పలికిన వారిలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, డీఐజీ షిమోషి బాజ్పాయ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేష్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య, ఎమ్మెల్యేలు ఆర్ని శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, భానుప్రకాష్, గురజాల జగన్మోహన్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విమానాశ్రయం వెలుపల వేచి ఉన్న కార్యకర్తలు ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అర్జీదారుల నుండి అర్జీలు తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు పనబాగ లక్ష్మి, శాంతారాం, రామ్మూర్తి, నరేష్ కుమార్, ఇతర అధికారులు పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్, ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఇతర అధికారులు ఉన్నారు. Happy birthday for you, sir. Long life. Yeah, I came just
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం చంద్రబాబు కుటుంబంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తర్వాత వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రసాదాల పంపిణీకి ఒకరోజు అయ్యే ఖర్చును దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా టీటీడీ అన్నదాన ట్రస్ట్ చంద్రబాబు విరాళంగా అందజేశారు. అనంతరం టీటీడీ ఉన్నతాధికారులు ధర్మకర్తల మండలి సభ్యులతో తిరుమల క్షేత్ర అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు. కాగా తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు టీటీడీ ఘన స్వాగతం పలికింది. కాగా తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి చిత్తవృత్తి కలిగినటువంటి వాళ్ళే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అన్నప్రసాదాన్ని తీసుకునేటువంటి విధానాన్ని కూడా తెలుసుకుని వారందరూ తరిస్తూ ఉంటారు. ఈ క్షేత్రం సకల తీర్థాలకు కూడా ఆవాసమైనటువంటిది. జలే రక్షతు వారాహ, స్థలే రక్షతు వామనః, అటవ్యాం నారసింహశ్చ, సర్వతః పాతు కేశవః వంటి దివ్య శ్లోకాల స్మరణతో ఇక్కడ గోవిందా గోవిందా అని కీర్తిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి భక్తావతంసులకు వడ్డన చేయటం కూడా గొప్ప భాగ్యమే. శేషాచలే యన్మాహాత్యం అన్యక్షేత్రే నతత్క్వచిత్ తద్యత శ్రీనివాసస్య మహిమా నాణ్యగ శుభగః. అంటే అన్యక్షేత్రములు ఎన్నో ఉన్నాయి, పుణ్యక్షేత్రములు అన్నీ ఉన్నప్పటికీ కూడా వెంకటాచలంలో అన్నప్రసాదం చేయటం అనేటువంటిది చాలా విశేషం. శేషాచలే యన్మాహాత్యం అన్యక్షేత్రే నతత్క్వచిత్ స్పష్టంగా వ్యాసులు వారే తెలియజేశారు. తద్గత శ్రీనివాసస్య మహిమ నాణ్యగః శుభః అని. అంటే కలియుగంలో ఈ భూలోక వైకుంఠంలో కొలువైనటువంటి శ్రీనివాసుడు పరమదయాంతరంగుడు కనుక జిహ్వకో రుచి అన్నట్టుగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారి వారి అభిరుచులకు అనువైనటువంటి ప్రసాదాన్ని వారికి అందేట్లుగా చూసే బాధ్యత అలమేలుమంగా విభుడు ఎప్పుడూ కూడా స్వీకరించి ఉంటాడు. ఆ సమర్పణ, అన్నదాన సమర్పణ అనేటువంటిది భక్తులకు చేయటం అనేటువంటిది భాగ్యంగా భావిస్తూ ఉంటారు. శ్రీనివాసుడు కూడా ఎన్నో నివేదనలు అందుకుంటూ ఉంటాడు ఈ క్షేత్రంలో. ఆయన నైవేద్య ప్రియుడు. ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి భక్త ప్రియుడు. కనుక ఏరి కోరి ఆరగించే రుచికరమైన వంటకాలన్నీ తాను దర్శించి భక్తులు తింటేనే ఆయనకి ఆనందం. తినినవన్నీ భక్తులు రుచి చూస్తేనే స్వామికి ఒక తృప్తి. అసలు భక్తులకు తినిపించడానికే వెంకటేశ్వరుడు మంచి మంచి కమ్మనైన ప్రసాదాలు ఆయన అందుకోవాలని సంకల్పించాడు ఈ కలియుగంలో. స్వామిని మించిన నైవేద్య ప్రియుడు, భోజన ప్రియుడు అసలు ఈ విశ్వంలో మరొక్కరు లేరు. పాలు, వెన్న, బకాలబాతు, దధ్యోదనం, బౌళి, యోరము, వెన్న, బూరియులును, సరడాల పాశముల్, చక్కెర పులగముల్, నువ్వు మండిగలు, మనోహరములు, అప్పములు, ఇడ్డెనలు, అతిరసముల్, హోళిగల్, వడలు, దోశలు గల వంటకములు, శాకముల్, సోపముల్, చారుల అంగళ్ళు, శుద్ధోదనములు, సద్యోఘృతము, పండ్లు, తేనెలు, హొబ్బట్లు, పచ్చడులు ఇలా ఆనందనలేయుడు ఆరగించే ఆ దివ్య ప్రసాదాలను ఏకరువు పెట్టారు పూర్వకవులు. ఎందుకనంటే స్వామి ఏదో కొన్ని ప్రసాదాలతో తృప్తి చెందేవాడు కాదు. తెనాలి రామకృష్ణుడు ఇంత జాబితా ఇవ్వటం ఎందుకని తిండి మెండే గురుడా, తిగల గురుడా అని చెప్పి అధిక్షేపణగా అన్నాడు. అసలు నువ్వు ఇక్కడ భక్తులను రక్షించడానికి వచ్చావా, భక్తులకు పుష్టిగా భోజనం పెట్టి నువ్వు కూడా పుచ్చుకోవటానికి వచ్చావా అని చెప్పి. కనుక స్వామివారు అనేక నైవేద్య ప్రీతితో ఉన్నప్పటికీ కూడా ఆ పెట్టుబడిని ఆ స్వామి మనస్సులో ఉండేటువంటి దివ్యమైనటువంటి భక్తులకు అన్నప్రసాదం చేయాలి అనేటువంటి సత్యాన్ని రాజులు కూడా పూర్వం గ్రహించారు. అంటే ఈ ప్రజాప్రభుత్వాలు రాకముందు రాజులు ఇక్కడ ఎంతో మాన్యాలన్నీ కూడా దానాలు, భూరి విరాళాలుగా సమర్పించారు. 1515లో కృష్ణదేవరాయల వారు, 1545లో పెద తిరుమలాచార్యులు వారు స్వామివారి నివేదనలకు బోళ్ళని సమర్పించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది.
బ్రిటిష్ వారి నేను ఒక సంకల్పం మళ్ళీ, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం ఒకటి అనుకుంటే ముందుకు పోతాయి. చాలా గ్రామాల్లో టెంపుల్స్ లేవు, వాళ్ళ అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అడిగే పరిస్థితికి వస్తున్నారు. అందుకని ఎట్లయితే ఎన్టీ రామారావు గారు ఆ రోజు అన్నదానం తర్వాత ప్రాణదానం ఈ 2 ట్రస్ట్ని ముందుకు చేసేపోతున్నాయి. మూడోది వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాలకి ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాం, ఫండ్ క్రియేట్ చేస్తాం. ఎవరన్నా ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వచ్చు. శ్రీవాణి నుంచి వచ్చిన డబ్బులు కూడా ఆ ట్రస్ట్లో పెట్టి పగడ్బందీగా మొత్తం టెంపుల్స్ నిర్మాణానికి, ఆ టెంపుల్ మేనేజ్మెంట్కి ఖర్చు పెడతాం. ఈ 2 కూడా ఒక 3వ కార్యక్రమం కింద వస్తుంది. ఇది ఇంతవరకు చేసింది మానవ సేవ కోసం 2 కార్యక్రమాలు చేసాం. అన్నదానం, అది అయిన తర్వాత ప్రాణదానం. మూడోది మాధవ సేవ కోసం ఈరోజు ఆలయ నిర్మాణాలకి ఫండ్ కూడా మొబిలైజ్ చేస్తాం. ఈ ఫండ్ని ఎక్కడికక్కడ ఇప్పుడు ఉండే డబ్బులు ఖర్చు పెడుతూనే సిస్టమేటిక్గా ఇంకా ఫండ్ రేజ్ చేసి ఆ ఫండ్ అంతా కూడా ఖర్చు పెట్టి ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి సేవలు చేయాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. శ్రీవారి సేవకులు ఉన్నారు, శ్రీవారి సేవకులను కూడా ఇంకా పగడ్బందీగా తీసుకొస్తాం. ఇది కూడా నా ఆలోచనే. ఒకప్పుడు పుట్టపర్తి సాయిబాబా సేవకులు ఉండేవారు, వారిని చూసిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా శ్రీవారి సేవకులను పెట్టాలనుకున్నాం, పెట్టాం. దానివల్ల కొంతవరకు ఉపయోగపడే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఇంకా ఆర్గనైజేషన్ స్ట్రీమ్లైన్ చేసి ఇక్కడ కానీ లోకల్గా ఉండే టెంపుల్స్ కానీ వీళ్ళు సేవ చేసే పరిస్థితికి వస్తారు. తద్వారా అక్కడ పనిచేస్తూ ఉంటారు. దేవుణ్ణి తలుచుకోవడం వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చినప్పుడు తలుచుకోవడమే కాదు, దేవుణ్ణి ఎక్కడికక్కడ ఎక్కడున్నా తలుచుకుంటే తద్వారా వీరికి అందరికీ ఒక సుఖ సంతోషాలే కాకుండా ఒక ఎనర్జీ ఇస్తుంది, స్ట్రెస్ ఉండదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈరోజు 3వ కార్యక్రమానికి ఆలయ నిర్మాణ నిధి, వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణ నిధి ఏర్పాటు చేస్తాం. ఇంత ముందు చేసింది అన్నదానం, ప్రాణదానం, ఆలయాల నిధి. దానం అంటామా, నిధి అంటామా, వాడు ఇచ్చే దీన్ని బట్టి ఆ పేరు కూడా వర్కౌట్ చేయమంటున్నాను. మంచి పేరు పెట్టి వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం అంటే బాగుంటుంది అనుకుంటే ఆ పేరు పెడతాను. ఇంకా మంచి పేరు తెచ్చుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పూజలు, అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ. శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని 1, 2, 3 వార్డులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.